హాయ్ గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. సో ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి ఎంపీజీ. సో ఇది ఆల్రెడీ మనం యూజ్ చేసిన యాపే, బట్ దీని గురించి అప్డేట్ చెప్పడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఏంటి అంటే దీనిలో ఆఫర్స్ అనేవి అన్నీ పెట్టారు. ఇంతకుముందు మనం యాప్ యూజ్ చేసాం, ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ వచ్చింది అని చెప్పి తీసుకున్నాము. బట్ మనందరికీ తెలుసు, గ్రూప్లో వాళ్ళకి కూడా తెలుసు ఎప్పటిదాకా రన్ అవుతుంది, ఈ మంత్ శాలరీ ఇస్తేనే రన్ అవుతుంది, లేదంటే అవ్వదు. బట్ కాకపోతే మనం పెట్టిన అమౌంట్ అనేది మనకు వచ్చేసిద్ది. తర్వాత వచ్చేదంతా కొంచెం రిఫర్ చేసిన వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉండిద్ది. ఎక్కువ కాకుండా ఒక 500 లోపు ప్రాఫిట్ అయితే వచ్చిందన్నమాట దీంట్లో. ఓకేనా, చిన్న మొత్తంగా ప్రాఫిట్. సో అలా క్యాలిక్యులేట్ చేసుకొని మనం దీన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో మనం అనుకున్నట్లుగానే 5వ తారీఖున శాలరీ ఇవ్వకుండా యాప్ అనేది వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేది ఆపేశారు. సో ఇక్కడ ఎట్లా తెలిసింది అంటే మనం చూసినట్లయితే ఇక్కడ 19 రోజులు అని చెప్పి పెట్టేశారు. 19 రోజులకి డైలీ ఇన్కమ్ 644 గంట, 2300 ఇన్వెస్ట్ చేస్తే. సో ఇలాంటివి పెట్టినప్పుడే మనకు తెలిసిపోతుంది యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది అన్నట్లుగా. ఓకేనా గైస్? సో అందుకనే నేను ప్రతి ఒక్కరికి వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది తెలియకోకుండా యాప్లో చూసేసి మోసపోతున్నారు అనమాట. అంటే ఇంకా ఎంపీజీ యాప్లో అసలు ఎట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ వేరే వాళ్ళకి కూడా తెలిసిద్ది అన్నట్లుగా నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా యాప్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇది ఫైర్ అవ్వడం ఏమీ కాదు, ఫుల్గా ఎంపీజీ యాప్ అనేది క్లోజ్ అయిపోయింది ఇంకా. ఓకేనా? సో ఇది చాలా మంచి రన్ అయ్యింది మార్కెట్లో. బట్ కాకపోతే ఏంటి అంటే ఒకసారి ఫైర్ చేసి మళ్ళీ వచ్చింది, మళ్ళీ రన్ అయింది. సో ఏంటి అంటే చాలా వరకు ప్రాఫిట్లో ఉన్నారు, అదేవిధంగా తెలియకోకుండా అధికంగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాస్లో కూడా ఉన్నారు. ఓకేనా? ఇక్కడ మనకి చూసినట్లయితే అన్నీ పాస్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇవి అయితే ఏమీ పాస్ అవ్వలేదు మనకి. ఇదంతా ఏంటి అంటే పాస్ అని చెప్పి చూపించారు, కానీ ఏది కూడా అకౌంట్లోకి రాలేదు. ఓకేనా గైస్? యాప్ అనేది క్లోజ్ అయిపోయింది. సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ యాప్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మార్చేయండి. ఓకేనా? అలా మార్చడం వల్ల ఏంటి అంటే మీ అకౌంట్ అనేది కొంచెం సేఫ్గా అనేది ఉండిద్ది. మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. అందుకే నేను వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే దాంట్లో ఉండి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మనీ అనేది లాస్ అవుతుంది తప్ప ఏమీ లేదు. నేను నిన్న అండ్ అది ఈరోజు చూస్తూ ఉన్నాను, చాలామంది ఇది బ్రీడర్ నెస్ట్ అని చెప్పి, ఫామ్ ఫ్యాన్ అని చెప్పి చాలా వాటిలో ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు ఈ యాప్లో. నాకు ఎందుకో తెలియట్లేదు. మేబీ ప్రాపర్ గైడెన్స్ లేకపోతే వాళ్ళకి ఎవరు జాయిన్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జాయిన్ చేసి వాళ్ళకి చెప్పలేదా, ఈవెన్ వాళ్ళే చూసుకోలేదో తెలియదు. సో అందుకే నాకు ఒక్కసారి వీడియో చేయాలి అని అనిపించింది, అందుకనే సరే చెప్తున్నాను. ఓకేనా? ఇలాంటి యాప్ క్లోజింగ్ డీటెయిల్స్ అంటే మన గ్రూప్లో మనం ముందుగానే, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే నేను చెప్పింది మన వాళ్ళకి ఫస్టే ఇన్వెస్ట్ చేయాలి. ఎంత ఇన్వెస్ట్ చేస్తాం అనేది ఫస్టే అనుకొని ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత అప్గ్రేడ్ అనేది చేయకూడదు. ఓకేనా? ఫస్ట్ మాత్రమే రిఫరల్ ఉండాలి. ఫస్ట్ 3 డేస్లో రిఫరల్స్ ఇచ్చేశారు, అంతే అయిపోయింది. ఓకేనా? తర్వాత నుంచి రిఫరల్స్ చేయలేదు, అప్గ్రేడ్ కూడా చేయలేదు. అది కంపెనీకి మనం చేయాలి, బట్ తప్పదు. బట్ కాకపోతే మనకి శాలరీ వచ్చినాక ఖచ్చితంగా మనం అప్గ్రేడ్ రిఫరల్స్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం మన గ్రూప్ వాళ్ళం, అంతే కదా. నేను నా టీంని కూడా గైడ్ చేసింది అదే, సేమ్ అదే ఫాలో అయ్యారు. అందుకని చెప్పి ఇప్పుడు చూసారా 5th మనం నిజంగానే నేను చెప్పుకోకుండా అప్గ్రేడ్ చేసుకొని ఉన్నా, లేకపోతే ఎక్కడికన్నా రిఫర్ అలాగే ఆపకుండా చేస్తున్నా సరే అందరికీ లాస్ వచ్చేది. ఓకేనా? సో 99% ప్రాఫిట్లో ఉన్నారు, ఎక్కడో 1% అనేది లాస్లో ఉన్నారు అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నా పర్సనల్గా. ఎందుకంటే లేట్గా ఎక్కడో చూసి జాయిన్ అయ్యి వచ్చిన వాళ్ళకి కూడా గైడ్ చేశాను. బట్ కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ఇట్స్ ఓకే, పర్లేదు, మేము ఇన్వెస్ట్ చేస్తాము అన్నట్లుగా తీసుకున్నారు. ఓకేనా? సో ఇలాంటి ఎప్పుడైనా సరే ముందుగా తెలుసుకోవాలి అంటే వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? మీరు ఎక్కడ తీసుకుంటున్నారు అనేది లింక్ ఓకే, వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే గ్రూప్లోనే చెప్తారు. ఇలాంటివన్నీ ప్రతిసారి వీడియో చేసి పోస్ట్ చేయడం అనేది కుదరదు, అందుకని చెప్పి. సో యాప్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకెవరు అయితే ఇన్వెస్ట్ అయితే దీనిలో చేయొద్దు. అప్గ్రేడ్స్, రిఫరల్స్ అన్నీ ఆపేయండి. సో మనీ అనేది కూడా రాదు, నేను అదైతే చెప్తున్నాను. ఓకేనా? సో ఇలాంటి మనీని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, దానిలో జాయిన్ అయిపోండి. అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.